ఈరోజు పప్పు దోసకాయ కాంబినేషన్తో మంచిగా కమ్మగా ఎంతో రుచిగా తయారీ విధానం వివరంగా చెప్తాను. ఎప్పుడైనా ట్రై చేస్తారమ్మా? ట్రై చేయకపోతే ఒక్కసారి వీడియో చూసి ఒకసారి నోట్ చేసుకుని ఇంట్లో ట్రై చేయనమ్మా, ఎంతో కమ్మగా తింటారు. సరేనా? మరి నేను వీడియో చెప్పడానికి రెడీ అమ్మంటారా? మరి నాతో పాటు వీడియో చూడడానికి వచ్చేయనమ్మా. వస్తున్నారు కదా? థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక పావు గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోండమ్మా. ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకుని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకున్నమ్మా వాటర్తో. ఇలాగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ విధానంలోకి వెళ్దాం రండమ్మా. ఇక 2 ఉల్లిపాయలని బారుగా కట్ చేసుకున్నమ్మా ఇలాగా. ఇప్పుడు 2 టమాటాలు కూడా బారుగా కట్ చేసుకోండి. మనం చిన్న చిన్న ముక్కలు ఏం అక్కర్లేదమ్మా. ఇక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మనం చెప్పేది దోసకాయ పప్పు అంటే దోసకాయ దిట్టంగా ఉండాలి. నేను 2 కాయలు తీసుకున్నానమ్మా పావు కిలో పప్పుకి. సరేనా? ఇలాగా మనం తలాతోగా కట్ చేసి చక్కగా పీల్ మొత్తం చెక్కేయండి అమ్మా. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాయని మనం చెక్ చేసుకోవాలమ్మా. ఎలా అంటే దోసకాయ అంటే ఎప్పుడైనా గింజల్లోనే చేదైనా పులిపైనా సరేనా? మనకి గింజల్లోనే టేస్ట్ ఉండిద్దమ్మా. మరి వగరుగా ఉన్నప్పుడు అసలు కూర అంటూ పాడైపోద్దమ్మా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగా నేను పెద్ద పెద్ద ముక్కలుగానే పప్పుల్లో వేస్తానమ్మా. లాస్ట్లో మనం కొద్దిగా గింజలతో కట్ చేసుకున్న దోసకాయ ముక్కను కట్ చేసుకుని కొద్దిగా నోట్లో వేసుకున్నామా. మీకు పులుపుగా ఉంటే ఆ కాయ మనకి పప్పులో వేసుకోవడానికి రైట్ ఉండిద్దమ్మా. సరేనా? ఇలాగా ఈ దోసకాయ గింజలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చక్కగా వీటిని పప్పులో వేసేసుకుంటున్నానమ్మా. ఇక 2వ కాయని చెక్ చేస్తున్నాను. వీటిని కూడా మనం చక్కగా బారుగా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు మళ్ళీ గింజలతో ట్రై చేయండి అమ్మా. మీకు చేదుగా ఉంటే ఇమీడియట్గా గింజల వరకే తీసేయండి అమ్మా. కాయ ఏం పాడవదమ్మా. ఉట్టి గింజల్లోనే పులిపోయిన చేదైనా మీరు గింజలదేముందిలే అని వేసేస్తే కూర మొత్తం పాడైపోద్దమ్మా. అందువల్ల ఎన్ని కాయలు ఉన్నా మీరు ప్రతి కాయ చెక్ చేసుకుంటూ ఉండాలి. సరేనా? ఇలాగా చేదుతనం లేకుండా చక్కగా మొత్తం క్లీన్ చేసుకుని చక్కగా ఒకసారి వాష్ చేసుకుని ఇలా పప్పులో వేసేసుకున్నామా. గింజలున్న కాయ వేసుకుంటున్నాను, గింజలు లేని దోసకాయ కూడా వేస్తున్నాను. సరేనా? ఈ విధంగా మీకు ఒక చిట్కాలాగా పనికొచ్చిద్దమ్మా. అందుకే వివరంగా చెప్పాను. సరేనా? ఇప్పుడు మీరు 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అక్క నువ్వు మాకు చూపించలేదు కదా అని అంటే వీడియో కట్ అయిందమ్మా. అందుకే నోటితో చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు. మనం చింతపండు అనేది చూసి వేయండి అమ్మా. ఎందువల్ల అంటే మనం దోసకాయ అనేది పులుపమ్మ. మళ్ళీ టమాటాలు కూడా వేసాను. మరి ఎప్పుడులాగానే మనం చింతపండు నార్మల్గా వేస్తే మనకి కర్రీ అనేది పులుపు ఎక్కువ అయిపోద్దమ్మా. అందువల్ల మనం దోసకాయ వేసినప్పుడు అన్ని పప్పుల్లో కన్నా ఈ పులుపు అనేది కొద్దిగా తగ్గియండి అమ్మా. మీరు చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి. సరేనా? మీకు వివరంగా చెప్తున్నానుగా. అందువల్ల సోదనుకోవద్దమ్మా. ప్రతిదీ మీకు అర్థమవుతే నాకు ఇంకేం కావాలమ్మా. అందువల్ల నేను నీట్గా చెప్తున్నాను. ఇప్పుడు ముక్క మునిగేలాగా నీళ్ళన్నీ వేసుకోండమ్మా. చక్కగా ఇలా ముక్క అనేది మనకి తక్కువగా ఉండకూడదు నీళ్ళు, దానికి కరెక్ట్గా మునిగేలాగా వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకొని విజిల్ పెట్టుకున్నామా. ఖచ్చితంగా 6 విజిల్స్ వస్తే మనకి పప్పు మెత్తగా తయారయ్యిద్దమ్మా. సరేనా? ఇలా 6 విజిల్స్ రాగానే నాకు ఈ విధంగా అయ్యిందమ్మా. ఇప్పుడు నేను పప్పు గుర్తుతో చక్కగా స్మాష్ చేసుకోండమ్మా. ఇలా మెత్తగా చేసుకోండి. సరేనా? మీకు కచ్చబెచ్చగా ఉంటే పప్పు గుర్తు యూజ్ చేయక్కర్లేదమ్మా. లేదు మెత్తగా కావాలంటే పప్పు గుర్తు అనేది యూజ్ చేయండి అమ్మా. సరేనా? ఇక ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఎంచక్క 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఒక 4 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకుని ఓవరాల్గా కొంచెం వేయించుకున్నామా. ఒక 2 నిమిషాల వరకు ఇలా దోరగా వేగిన తర్వాత మనకి పప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తం దీంట్లో వేసేసుకున్నామా. చక్కగా ఆ తాలింపులో వేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్నామా. ఇలా చక్కగా ఇలా గెరటితో కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండమ్మా. మీకు ఖచ్చితంగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండమ్మా. ఇక సరిపోతే హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామా. చూసారా ఎంచక్క
మనకి దోసకాయ ముక్కలు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయా? లేదు కదా. అదే చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా కుక్కర్ గిన్నెలో వేస్తే మనకి కంప్లీట్గా పప్పుతో పాటు బాగా మెత్తగా అయిపోయి మనకి దోసకాయ ముక్కలు కనపడవమ్మా. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితేనే చక్కగా మనకి పంటికి తగిలేలాగా మనకి పెద్ద పెద్ద ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి. సరేనా? చిన్న ముక్కలు కన్నా పెద్ద ముక్కలుగానే వేసుకోండమ్మా. సరేనా? ఇంకా 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 మంచి రెసిపీస్ మీ ముందుకి ఎక్క తెస్తూ ఉండుద్ది. మరి వెళ్ళరానా?